రాష్ట్రంలో భూముల లెక్కలు పక్కాగా తేల్చే దిశగా అడుగులేస్తుంది కాంగ్రెస్ సర్కార్. విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కోసం అధికారులకు రెవెన్యూ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే 150 మండలాల్లోని ఒక్కో గ్రామంలో సర్వే చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రెవెన్యూ శాఖ పద్దుపై జరిపిన సమీక్ష సందర్భంగా ఆయా శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు అనుమతి ఇవ్వాలని, నిధులు కేటాయిస్తే పైలట్ ప్రాజెక్టు చేపడతామని కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టాలనే ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో సర్వే కోసం నిధులు కేటాయించారు. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. కానీ భూముల సర్వే ఆచరణలోకి రాలేదు. ఇటీవల భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల సర్వేకు మార్గం సుగమమైనట్టేనని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు అవసరమైన నిధులు కోరామని, ప్రభుత్వం అంగీకరిస్తే భూముల పైలట్ సర్వే ప్రారంభమవుతుందని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో భూముల సర్వే కోసం 800 నుంచి 1000 కోట్ల వరకు అవసరమని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. అయితే భూముల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు చూపాల్సిన అవసరం లేదని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపి భూముల సర్వేకు సిద్ధమైతే కేంద్రమే పూర్తి స్థాయిలో నిధులిస్తుందని చెబుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేను 3 నుంచి 6 నెలల్లో పూర్తి చేయవచ్చని భూ చట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. కానీ భూముల సర్వే తర్వాత సెటిల్మెంట్ అవసరమని, భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్సల్ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు. ఇందుకు నిధులతో పనిలేదని, రాజకీయ నిబద్ధత, ప్రజల భాగస్వామ్యంతో పాటు రెవెన్యూ శాఖకు అవసరమైన సిబ్బంది కావాలని పేర్కొంటున్నారు. 10 ఏళ్ల క్రితం గుజరాత్లో ప్రైవేటు సంస్థలతో భూముల సర్వే నిర్వహించినా ఇప్పటికీ సెటిల్మెంట్ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయని వివరిస్తున్నారు. అలా సర్వే పూర్తయిన తర్వాత సమస్యలు రాకుండా తెలంగాణలో పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మండల సర్వేయర్లు, రెవెన్యూ శాఖ ఇదే పద్ధతిలో అవసరమైన చోట భూములు సర్వే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జీపీఎస్, డీజీపీఎస్ అందుబాటులోకి వచ్చాయని, అన్నింటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా చేయవచ్చని, వీటితో మైదాన ప్రాంతాల్లో 99.9% ఖచ్చితత్వంతో సర్వే చేయవచ్చని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అత్యాధునిక రియల్ టైం కైనమాటిక్ పద్ధతిలో లైడార్ స్కానింగ్, మొబైల్ మ్యాపింగ్ ద్వారా డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అయితే రెవెన్యూ శాఖ చేసిన భూముల సర్వే ప్రతిపాదనపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో భూముల సర్వేతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. సర్వే జరిగితే రికార్డులు మరింత పకడ్బందీగా రూపొందుతాయని అంటున్నారు. భూముల సర్వేతో దాదాపు అన్ని రకాల భూ వివాదాలకు చెక్ పడుతుందని, ప్రతి భూ కమతం హద్దులు పక్కాగా తేలుతాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు కూడా పక్కాగా గుర్తించవచ్చని అంటున్నారు. సర్వే ద్వారా వ్యక్తులు, సంస్థల మధ్య ఉండే భూ వివాదాలే కాకుండా ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూ వివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.